మొన్నటిదాకా గిబ్లీ ట్రెండ్, ఈరోజు జెమినీ ట్రెండ్. ఇదంతా ఆర్గానిక్‌గా ట్రెండ్ అయిపోతది అని అనుకుంటుర్రా? ఇదంతా పక్కా ప్లానింగ్‌తో వైరాలిటీ కోసం డిజైన్ చేసింది. ఫస్ట్ కొంతమంది సెలబ్రిటీలకి, ఇన్‌ఫ్లుయెన్సర్‌లకి ప్రాంప్ట్స్ పంపిస్తారు. వాళ్ళని క్రియేట్ చేసేలా చేస్తారు. అండ్ ఒక్కసారి అది ట్రెండ్ అవుతే కావాలని ఆల్గోరిథంని బూస్ట్ చేస్తారు. అండ్ మనం కూడా ఏదో మిస్ అయిపోతాం అన్న ఫోమోతో గుడ్డిగా మన ఫోటోలు అప్లోడ్ చేస్తాం. మనకొచ్చేది డీపే, కానీ వాడికి లక్షల మంది ఫేస్‌లు, డిఫరెంట్ స్కిన్ టైప్స్, బాడీ, పోజులు ఇవన్నీ మనమే వాడికి ప్లేట్‌లో పెట్టిస్తున్నాం. అండ్ ఇదంతా వాడు ఏఐ ట్రైనింగ్‌కి వాడతాడు. మనకే తెలియకుండా మనం ఇచ్చిన కన్సెంట్‌తో. నువ్వు ఒక్కసారి ఫోటో అప్లోడ్ చేసావా, ఇట్స్ ఫర్ ఎవర్. నువ్వు తిందా మీద పడ్డా ఏం చేయలేవు. ఇలానే ఒక ఇన్సిడెంట్ బాగా వైరల్ అవుతుంది. ఒక అమ్మాయి ఫుల్ స్లీవ్స్‌తో జెమినీలో ఒక ఫోటో అప్లోడ్ చేసింది. దానికొచ్చిన అవుట్‌పుట్‌లో హ్యాండ్ మీద సేమ్ మోల్ ఉంది. ఇప్పుడు ఇక్కడ క్వెషన్ ఏంటంటే ఏఐకి ఆ అమ్మాయికి అక్కడ మోల్ ఉందని ఎలా తెలిసింది? ఎందుకంటే అమ్మాయి అప్లోడ్ చేసిన ఫోటో ఫుల్ స్లీవ్స్‌తో. అంటే ఎంత డేంజర్ ఉంది ఇది. సో ఇలాంటి ట్రెండ్స్ వచ్చినప్పుడు గుడ్డిగా ఫాలో అవ్వకండి. మీకే తెలియకుండా మీరు బలి పశువులు అవుతున్నారు. మీ డేటా మొత్తం వాడెక్కడో వాడుకుంటున్నాడు.